హాయ్ హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు స్ట్రెస్ ఫ్రీ హోమ్. నేను పూజా మందిరం ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నానండి. మా పూజా మందిరంలో ఇప్పుడు కూడా చిన్న చిన్న విగ్రహాలు అరేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే పూజా మందిరంలో ఇప్పుడు కూడా పెద్ద పెద్దవి పెట్టకూడదు అని చెప్పేసి పూజారులు పండితులు చెప్తున్నారు కదా, అందుకే చిన్న చిన్నవి అరేంజ్ చేశాను. చిన్న చిన్నవి కూడా అవి చిన్న చిన్న చైర్స్లో పెట్టాను. ఎందుకంటే పువ్వులు పెట్టడానికి, అక్షింతలు వేయడానికి కొంచెం వీలుగా బాగుంటుంది అని చెప్పేసి, సింహాసనం సమర్పయామి అంటాం కదా, దానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి చిన్న చిన్న కుర్చీలు అలా అరేంజ్ చేశాను. మీరు కూడా నచ్చితే అలా అరేంజ్ చేసుకోండి. అవి అమెజాన్లో చెప్పడం మర్చిపోయాను మీకు. అమెజాన్లో తీసుకున్నాను, అవి తీసుకుని అలా పెట్టాను. మ్యాక్సిమం అన్నీ చిన్న చిన్న విగ్రహాలు పెట్టాను. చిన్నవంటే సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయ స్వామి, అలా అనమాట. అలా అరేంజ్ చేసుకున్నాను. ఇది మా పూజా మందిరం అండి. మొత్తం వ్యూ అంటే ఇదే. ఇది ఎలిఫెంట్స్ అండి. ఆ ఎలిఫెంట్స్ వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీదేవికి అటు ఇటు పెడతారు కదా, అవి ఇంకా అలా ఉంచేసాను అనమాట. డెకరేషన్ కింద బాగుందని చెప్పేసి ఇంకా అలా పెట్టేసి ఇంకా అలా ఉంచేసాను, అందంగా ఉన్నాయని చెప్పేసి. అది అక్కడ ఫ్లవర్స్ ఎందుకు పెట్టానంటే, అక్కడ పవర్ సప్లై అవుట్లెట్ వచ్చింది, అందులోంచి పవర్ సప్లై అవుద్ది కదా, అది కొంచెం ఏదోలా ఉంది చూడడానికి అని చెప్పేసి దానికి ఫ్లవర్స్ అరేంజ్ చేశాను. ఇది మా విండో. ఆ విండోలో నేను ఇది క్యాండిల్ హోల్డర్స్ ఉంటాయి కదా, ఆ క్యాండిల్ హోల్డర్స్లో అది క్రీపర్స్ పెట్టాను. అది వైండ్ చిమ్, అవి బెల్స్ అమెజాన్లో తీసుకున్నాను. అవి కూడా అమెజాన్లో తీసుకున్నాను. అవి విండో ఓపెన్ చేసినప్పుడు గాలి వస్తూ ఉంటే అవి ఆ సౌండ్ వస్తుంది కదా, అది చాలా బాగుంటుంది. ఎక్కువ గాలి వస్తే పెద్దగా సౌండ్ వస్తాయి, చిన్నగా గాలి వస్తే కొంచెం చిన్నగానే వస్తాయి సౌండ్, స్మూతీగా బాగుంటుంది కదా అని, చూడ్డానికి కూడా పూజా రూమ్ అనిపించేలాగా ఉంటుంది అని చెప్పేసి అలా అరేంజ్ చేశాను. అది పంచపాత్ర అండి. పంచపాత్ర అది వాడట్లేదు, అందుకే నేను అందులో ఒక ఫ్లవర్ పెట్టాను. ఇది కాపర్ది ప్లేట్, అందులో వాటర్ వేసి అందులో ఫ్లవర్స్ పెడితే ప్లెజెంట్ లుక్ ఉంటుందని అలా అరేంజ్ చేశాను. అది అగరబత్తి స్టాండ్లో నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వేసాను. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలాగ న్యాచురల్గా చామంతి పువ్వులు, గులాబీ పువ్వులు ఏవైనా సరే కొంచెం వాటర్ వేసి అందులో పెడితే చాలా ప్లెజెంట్ లుక్ బాగుంటుంది. 2 days 3 days ఉంటాయి. ఇవి వరలక్ష్మి వ్రతానికి వాడే చెంబులు ఉంటాయి కదా, చెంబులు ప్లేట్లు, అవి ఎందుకులే మూల పెట్టడం అని చెప్పేసి అందులో ఇలాగ పెడితే బాగుంటుందని అలా పెట్టిన. అందులో మీరు కావాలంటే కొబ్బరికాయ పెట్టచ్చు అందంగా డెకరేషన్ కింద, లేకపోతే ఫ్లవర్స్ అన్న పెట్టుకోవచ్చు. ఇది మాకు ఎంట్రన్స్ రూమ్ వచ్చింది, ఎంట్రన్స్లో ఉంటుంది ఇది రూమ్. చిన్న రూమ్ కదా, పూజ రూమ్ కింద బాగుంటుందని అలా పెట్టాను. అందుకే బౌల్లో వాటర్ వేసి అందులో ఫ్లవర్స్ పెట్టాను. ఇది స్ప్రే బాటిల్ బాగుంది చూడడానికి అని చెప్పేసి అందులో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటే బాగుంటుంది కదా, ఎంట్రన్స్లో ఉంది కదా అని చెప్పేసి అలా పెట్టాను. ఇది మా పూజా రూము టోటల్ వ్యూ అండి. టోటల్ మొత్తం వ్యూ మాట. పూజా రూము చిన్నదే రూము, అందులో పూజా మందిరం ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. పూజా మందిరంలో ఎప్పుడు కూడా కింద డ్రా వస్తే ఆ డ్రాలో ఎప్పుడు కూడా మన రోజు వాడుకునే పూజకు వాడే వస్తువులే పెట్టుకోవాలి. కర్పూరం, ధూప్ స్టిక్స్, వత్తులు అన్నీ డైలీ వాడుకుని పెట్టుకుంటే మనం పూజ చేసుకోవడానికి ఈజీగా, కన్వీనియంట్గా. ఇవి వెతుక్కోకుండా అప్పటికప్పుడు అలా డ్రా తీసి ఆ ఒత్తులు వేసి ధూప్ స్టిక్స్ పెట్టి అగరబత్తులు పెట్టేసి అలా పెట్టేసుకోవచ్చు. మ్యాచ్ బాక్స్ అన్నీ పెట్టేసుకుంటే అలాగా చేయడానికి ఈజీగా పూజ చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం బాగుంటుంది ఈజీగా. అందులో తీసుకుని అలా పెట్టేసుకొని అలా పూజ చేయొచ్చు. కింద సెల్ఫ్ వచ్చింది, ఆ సెల్ఫ్లో నేను దీపారాధన కుందులు, ప్లేట్లు, అగరబత్తి స్టాండ్లు అవి పెడతాను. ఎక్కువ నేను 7 daysకి వీక్లీ వన్సే క్లీన్ చేస్తూ ఉంటాను, అందుకే 7 days సరిపడా కుందులు, ప్లేట్లు అన్నీ ఉంటాయి. ఇది బాక్స్, ఇది అగరబత్తి పౌడరును ధూప్ స్టిక్స్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడరు అటు ఇటు పాడేయకుండా కొంచెం తీసి ఈజీగా అలా వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి, ఇంకా పువ్వులు అవన్నీ పెడతాం కదా, అవి కూడా అప్పటికప్పుడు అటు ఇటు వెళ్ళకుండా అలా వేసుకుంటూ ఉంటుందని అలా పెట్టాను. ఇది పూల సజ్జ అండి. అందులో రోజు వాడిన
ప్లేట్లు కుందులు అందులో పెట్టేస్తాను. బెల్స్, ఇది పక్కన ఒక సెల్ఫ్ వచ్చింది. ఇది గుమ్మానికి కొంచెం ఎంట్రన్స్ డోర్కి స్ట్రైట్గా ఉంటుంది అన్నమాట. ఆ డోర్ దగ్గర స్ట్రైట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా దేవుళ్ళు అరేంజ్ చేసి, అది దీపారాధన కుందులు అరేంజ్ చేసి ఇలా ఎంట్రన్స్లోనే ఉంటుంది అన్నమాట. ఈ సెల్ఫ్ ఇలా డోర్ తీయగానే ఈ సెల్ఫే కనిపిస్తుంది. అందుకే ఇంకా ఇది పూజా రూమ్ అని ఫిక్స్ అయ్యాను కాబట్టి అవన్నీ పూజకి సంబంధించినవి పెట్టాలి అని చెప్పేసి ఆ పూజకి సంబంధించినవి అన్నీ అలా అరేంజ్ చేశాను. ఇది మొత్తం మా పూజ రూమ్ అన్నమాట. అక్కడ విండోకి ఏమో అలా బెల్స్ పెట్టాను. ఇది ఎంట్రన్స్ రూమ్ అన్నాను కదా, అందుకే దానికి లాక్ కీస్ పెట్టుకునే స్టాండ్ పెట్టాను. రాగానే ఇంకా బైక్ కీస్ ఉన్నా ఏమున్నా దానికి హ్యాంగ్ చేసేస్తామన్నమాట. అది ఇదే మా పూజా మందిరం అండి. మా పూజా మందిరం ఎలా ఉందో మీరే చెప్పాలి, చూసి చెప్పండి. ఇవి ఓము స్వస్తిక్ బెల్స్ బాగున్నాయి అందంగా అని చెప్పేసి పూజా మందిరానికి హ్యాంగ్ చేస్తే బాగుంటాయని అలా అరేంజ్ చేశాను. ఆ బెల్స్ కూడా విండోకి హ్యాంగ్ చేసిగా మిగిలినవి ఉంటే అవి ఇలా హ్యాంగ్ చేశాను. అవి కొన్ని ఎక్కువ వచ్చినాయి అన్నమాట. ఎక్కువ వచ్చిన వాటికి విండోకి హ్యాంగ్ చేసేసాక మిగిలినవి ఇవి ఇలా పెట్టాను. ఇంకా ఉన్నాయి అవి. ఇంకా ఎక్కువ పెడితే ఓవర్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా పెట్టలేదు. ఇది మా పూజా మందిరం అండి.